వెల్కమ్ బ్యాక్ ఆందా. నేను సతీష్ మందుల. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అంశం చర్చనీయాంశంగా మారేది. రెండు కులాల మధ్య పరస్పర మాటల దాడులు చేసుకునేకి చేరింది. ఆ స్థాయి వరకే వచ్చింది ఏబిసిడి వర్గీకరణ. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన వెంటనే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే హక్కు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే అప్పటి నుండి మాల మహానాడు వేదికగా మాలలు ఏబిసిడికి వ్యతిరేకంగా బస్సు యాత్రలు అయితేంది, అదేవిధంగా ప్రధానమైనటువంటి నగరాల్లో మీటింగ్లు పెట్టడము ఆ కార్యాచరణ జరుగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ 1న హైదరాబాద్ వేదికగా పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఎవరికి న్యాయం, ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనే అంశం పైన మనతో పాటు డిబేట్ లో కొనసాగడానికి సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా డిబిఎస్ఏ స్పోక్స్ పర్సన్ ఓయూ, రాజకీయ విశ్లేషకులు, ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల పైన నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కాసర్ల మధుసూదన్ అలియాస్ అలెగ్జాండర్ మనతో డిబేట్ లో పాల్గొంటున్నారు. ఒకసారి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. సార్ నమస్తే. నమస్తే సతీష్. సార్, ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ వచ్చినప్పటి నుండి మాలలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మాదిగలు ఏబిసిడి వర్గీకరణ మేము ఆ తీర్పును స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం మాదిగలు అంటుంటే లేదు, అది చట్టబద్ధంగా చేయాలని చెప్పేసి మాలలు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అదే విధంగా డిసెంబర్ 1న సింహగర్జన మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ విశ్లేషణ ప్రకారం మాలల సింహగర్జన అనేది న్యాయపరమైన మీటింగ్ అనేది చెప్పవచ్చు. అది ఈ మాలలు ఏదైతే తలపెట్టిన ఈ సింహగర్జన ఉందో ముమ్మాటికి సింహగర్జన దాంట్లో న్యాయం అనేది కొరవడింది అని చెప్పేసి మాల మేధావులే చెప్తా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్గీకరణ అంశాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలని సాగదీయాలి, ఇంకా సాగదీయాల్సిన అవసరం లేదు. నిజంగా మాలలు మాదిగలు మాత్రమే లబ్ధి పొందితే బాగుండదు. ఈ మాదిగ మాల ఉపకులాలు, యాక్చువల్గా ఉపకులాలు కూడా అనకూడదు, అనుబంధ కులాలు. ఏ కులము, ఏ మతము లేకుంటే ఏ వ్యక్తి కూడా ఒకరికి ఎక్కువ తక్కువ అనేది ఏముండదు. భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులలో, ప్రాథమిక హక్కులలో అందరు సమానమే, అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ విద్య, వైద్యము, మరి ప్రత్యేకంగా ఆరోగ్యము, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వారి వారి జనాభా దామాష ప్రకారము వాళ్ళకి అవకాశాలను కల్పియమని కూడా చెప్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతమైన మరి భారత రాజ్యాంగమైన. మరి మాలలు చేస్తున్న ఏదైతే ఆరోపణ కావచ్చు, ఆ ఆరోపణలో భాగంగానే వాళ్ళు చేస్తున్న ప్రేలాపన కావచ్చు, వాళ్ళ దూషణలు కావచ్చు, ఇవన్నీ మరి సమాజాన్ని ఒక విపత్కర పరిస్థితిలోకి నెట్టేసే అంశంగా, మరి ఈ సమాజంలో ఒక గందరగోళ పరిస్థితిని మరి తయారు చేసే విధంగా కూడా ఉన్నాయి అనేది కూడా మరి మనం ఒకసారి ఆలోచించవచ్చు. ప్రత్యేకంగా వివేక్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆయన మంత్రి పదవి కోసమే చేస్తా ఉన్నాడు అని చెప్పేసి మాదిగా మేధావులు, మరి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. దానిలో నిజం లేదా అని అంటే నిజం ఉన్నది అని చెప్పేసి ఈవెన్ మాల మేధావులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారి వాళ్ళ నాన్న రాజకీయంలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, కేంద్ర మంత్రిగా చేసిండు, మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీగా చేసిండు. మరి మాల సామాజిక వర్గానికి చేసిండా అంటే చాలామంది మాలలు కానీ మాదిగలు కానీ ఆయన నిర్మించిన ఏదైతే ఒక వ్యాపార సామ్రాజ్యం ఉందో అది విద్యా వ్యవస్థ కావచ్చు, పారిశ్రామిక రంగాల్లో కావచ్చు, ఆయన మరి వేల కోట్లు పొంది ఉన్నాడు. మరి అదే మాల సామాజిక వర్గానికి, మరి మాదిగ సామాజిక వర్గానికి, ఉపకులాలకి ఏమన్నా ఫ్రీ సీట్లు ఇచ్చిండా, కనీసం ఫీ కన్సెషన్ ఇస్తుండా, లేదనంటే వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడుతుందా అన్న అంశాలకు కూడా వాళ్ళ నియోజకవర్గం నుండి ఉన్న ఇన్ఫర్మేషనే. నిజానికి అనుకున్నంత చేయట్లేదు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆయన మంత్రి పదవి కోసమే ఈ మీటింగ్లు పెడుతున్నాడు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉన్నది.
ఓకే. మధు గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని మొట్టమొదటిగా చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి అన్నాడు. కానీ ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయలేదు. సో దానికి నిరసనగా కూడా ఆల్రెడీ ఎంఆర్పిఎస్ నాయకులు అయితే అదేవిధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉన్న సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఎందుకు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ అంశం పైన చిత్తశుద్ధి లేదంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి నిజంగా ఒకవేళ ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, హాస్టల్ వార్డెన్స్, హెచ్డబ్ల్యూఓ కానీ, సిడిపిఓ కానీ, మరి ప్రత్యేకంగా ఏవైతే అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ అవి కూడా ఉన్నాయి, జేఎల్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కనుక చేయాలనుకుంటే నీకు అన్ని రకాల రిపోర్ట్లు ఉన్నాయి. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ డేటా కావాలంటే 2014 ఆగస్టు 19 మరి కేసీఆర్ గారు ఒక్క రోజునే సమగ్ర కుటుంబ సర్వే అని చేసింది కదా. ఇప్పుడు ప్రతిసారి సవాలు ఇచ్చేవాడిని నువ్వు ఒక్కరోజు 2 రోజులు చేయలేవా? నీకు డేటా రాదా? అట్లా డేటా తీసుకొని చేయొచ్చు కదా చిత్తశుద్ధి ఉంటే. మరి ఇప్పుడు ఎస్సీ ఉపకులాలు, అనుబంధ కులాలు ఏవైతే తెలంగాణలో 59 ఉన్నాయో మరి కేవలం మాలమాదిగలు మాత్రమే ఉన్న అవకాశాలన్నీ తీసుకుంటాయి. మరి ఉపకులాల పరిస్థితి ఏంది అనేది కూడా ప్రధాన ఎజెండాగా వస్తుంది. మరి అక్కడ నేత కానీ వెంకటేష్ గారు కావచ్చు, లేదనంటే మిగతా నాయకులు కావచ్చు, వివిధ కులాలకు సంబంధించిన నాయకులు, ఉపకులాల నాయకులు కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ముందర పెడతారు. ఇంతమంతో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలని మరి వాళ్ళ దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మరి ప్రత్యేకంగా డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మరి మా ఉపకులాల పరిస్థితి ఏంటి? డక్కలకి, చిందులకి, నేతగానికి, పంబాలకి, రెల్లికి వీళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ ముందర పెడతారు. అది కరెక్టే కదా. ఇప్పుడు 563 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 పోస్టులు. ఈ 563 పోస్టులలో కనీసం ఈ ఉపకులాలకి ఒక 5-6 పోస్టులు పోయినా కూడా ఫలానా చిందుల నుండి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు, ఫలానా నేతకాని నుండి ఒక కలెక్టర్ ఉన్నాడు, ఫలానా డక్క నుండి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అని చెప్పుకుంటే ఆయా కులాలకి కొంచెం భరోసా ఉంటుంది కదా అనేది కూడా వాళ్ళ యొక్క వాదన ఉంది. మరి ప్రభుత్వం మరి ఇంకా రాజకీయమే చేస్తూ ఉన్నదంటే పక్క రాజకీయమే చేస్తాం. దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కమిషన్ వేసి, ఆ కమిటీ వేసి, కమిటీ తర్వాతకి 1 man కమిషన్ వేసి, అంటే ఇదంతా కాలయాపనే తప్ప వీళ్ళకి వర్గీకరణ చేయడంలో నిజంగా వాళ్ళు ఒక ఆలస్యం, వాళ్ళకు ఒక జాప్యం. ఎందుకు అని అంటే ఇదంతా పక్క రాజకీయమే. స్థానిక సంస్థల ఎలక్షన్లన్నా లేకుంటే మళ్ళీ ఎన్నికల ముందన్నా చేస్తే తప్ప మాకు లబ్ధి ఉండదు అనేది కూడా ప్రధానంగా వాళ్ళ మనసులలో ఉన్నది. దాన్ని ఉద్దేశించుకొని వీళ్ళు ఇంకా చేయడం లేదు, నీరు గారుస్తున్నారు అనేది కూడా ఎంఆర్పిఎస్, మాదిగ మేధావులు, ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మందకృష్ణ మాదేవ్ గారు మాలలు మనువాదులు అయ్యారు, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు పెరుగుతున్నారు అంటున్నారు. నిజంగా ఈ మాలలు మనువాదులు అనే అంశాన్ని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మాలలు మీ మనువాదులం ఎట్లయితే మీరు మనువాదులు అని చెప్పేసి ఈ మాటల దాడి కూడా 2 కులాలు పరస్పరం చేసుకుంటున్నాయి. అంటే ఈ విషయాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. కృష్ణమాదిగ వర్షన్ ఏందనంటే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ సామాజిక పరమైంది అన్నప్పుడు, అంబేద్కర్ సిద్ధాంతానికి, భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నప్పుడు, దేశంలో అత్యున్నత ధర్మాసనము సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నో ప్రముఖమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో మాకు న్యాయబద్ధంగా మా డిమాండ్ని నెరవేర్చడానికి వర్గీకరణ సభవే చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది అని చెప్పేసి ప్రతిష్టాత్మకమైన తీర్పిస్తే ఆ తీర్పును కూడా అడ్డుకోవడానికి మరి ఎస్సీ ఉపకులాలు, అనుబంధ కులాలకి వాళ్ళకి రావాల్సిన అవకాశాలని, హక్కులని
కాల రాసే దగ్గర వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి అడ్డుకునే వాళ్ళు, నాశనం చేసే వాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రేపులు మర్డర్లు చేసేవాళ్ళు, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వకుండా మరి వాళ్ళ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వాళ్ళందరూ మనువాదులే అన్న వర్షను కృష్ణమాదిగ గారు. మరి మానవవాదన ఏంది? అసలు మనువాదులే మాదిగలు, కృష్ణమాదిగ అన్న వర్షను మరి వీళ్ళు మాల మహానాడు మరి ప్రత్యేకంగా మాల మేధావులు చెప్తా ఉన్నారు. వాళ్ళ వర్షన్ ఏంది? హిందూ మతం పేరుతోటి మరి బీజేపీతో జతగట్టి, ఆర్ఎస్ తో జతగట్టి రాజకీయం చేస్తా ఉన్నారు కదా, అసలైన మనువాదులు మీరు అని చెప్పేసి మాల వర్షం చేస్తాం. అయితే ఈ దేశంలో అన్నా అనకుండా మరి మరి ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాల పూర్వం నుండి ఈ దేశంలో ఒక సనాతన వ్యవస్థ, మరి మనువాదం ఏదైతే దుర్మార్గమైన ఒక కుల వ్యవస్థ ఉందో, ఈ కుల వ్యవస్థ కబంధాస్తాల కింద అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ ఉన్నారన్న విషయం కూడా గమనించాలి. ఇంకో అంశం ఏంటంటే అంబేద్కర్ మా కులం వాడు, బాబు జగజీవన్ రావు మీ కులం వాడు, మరి ఫలానా ఉద్యమాలు, ఫలానా చట్టాలు మేము చేసినాము, ఫలానా మరి ఒక హక్కుల దగ్గర మేమే ఫైట్ చేసినాం అని చెప్తాము. ముమ్మాటికి ఇది తప్పు. ఎందుకనంటే బాబు జగజీవన్ రామ్ అయినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా, కాన్షీరామ్ అయినా, మహాత్మా పూలే అయినా, పెరియార్ అయినా, అయ్యంకాళి అయినా, మరి సావిత్రిబాయి పూలే అయినా, రమాబాయి అంబేద్కర్ అయినా, ఒక కోయిలి అయినా, లేకుంటే సమ్మక్క సారక్క అయినా, చాకలి అయినమ్మ అయినా, ఇట్లా ఎవరైతే బుద్ధుడు కానుండి, అశోకుడు కానుండి, మరి ప్రత్యేకంగా కాన్షీరామ్ వరకు వీళ్ళు ఆయా వర్గాలకు సంబంధించి, ఆయా జాతులకు సంబంధించి ఒక జాతీయ నాయకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఇంటర్నేషనల్ మరి ఒక ప్రాముఖ్యత కలిగిన, ప్రపంచ ప్రఖ్యాతి, ఒక విద్యావేత్త, మేధావి, మంచి సోషియాలజిస్టు, ప్రత్యేకంగా ఎకనామిస్టు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఫలాంశాలు. మాదిగల ఆరోపణ కూడా మరి బాబు జగజీవన్ రామ్ చమారు మరి నార్త్ ఇండియాలో ప్రముఖంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల్లో ప్రభావం కలిగిన వ్యక్తి మా చమారు కులం అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా మాలలు, మహర్లు, మరి మాదిగలు కూడా అందరూ ఒకప్పుడు చర్మకార వృత్తి చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా శవాలను బొందబెట్టే దగ్గర మరి డప్పులు కొట్టిన వాళ్ళే. మరి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ దేశంలో శానిటేషన్కి సంబంధించి ఈ పారిశుద్ధ వ్యవస్థలు, మానవ మలమూత్రాలని ఎత్తిపోసే దగ్గర మాలలు ఉన్నారు, ప్రత్యేకంగా మాదిగలు కూడా ఉన్నారు. అందుకనే ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలి. దీంట్లో ఉన్నత కులాలు, ఉన్నత వర్గాలు లేవు అని అంటే ఉన్నారు. ఆర్థికంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, మరి డాక్టర్లు, యాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇచ్చిన ఈ రిజర్వేషన్ని 15% వీళ్ళే తింటే ఉప కులాలకి ఎట్లా? మరి మహర్లు చేస్తున్న పోరాటం కూడా మరి తెలంగాణలో మరి మహర్లకి మాల సర్టిఫికెట్ ఇచ్చి మా అవకాశాలు దొబ్బి తింటున్నారు మాలలు అని చెప్పేసి కూడా ఈ ఆదిలాబాదు, నిజామాబాదు మరి ఇక్కడ ఏరియాలో మహారాష్ట్ర నుండి మైగ్రేట్ అయిన ఎవరైతే మహర్లు ఉన్నారో బైపర్కేషన్ జరిగినప్పుడు, అదే 1950 నుండి 56 మధ్యలో ఎక్కువ శాతం మహారాష్ట్ర నుండి అట్టడుగు వర్గాలు మహర్లు కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినారు. ఈ మహర్లకు సంబంధించిన వాళ్ళే ఈ దిగంబర కాంబ్లే ఫ్యామిలీ అనేది కూడా మాదిగల వాదన ఉన్నది. నిజమే, ఇప్పుడు కాంబ్లే పేరుతోటి ఈ మహర్ల పేరుతోటి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ మహర్లు వేరు, మాలలు వేరు. ఓకే, ఇప్పుడు ఈ దిగంబర్ కాంప్లెక్స్ తెలంగాణ రాష్ట్రానికి ఏ సంబంధం లేదరా? అంటే మూలాలు ఇక్కడ కావని చెప్తున్నా. మూలాలు ఇక్కడ కావు అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేకుంటే ఒక గ్రామంలో మైగ్రేట్ అయ్యే జనాభా ఉంటుంది. ఉపాధి అవకాశాలు, మరి ఒక పెళ్లి, మ్యారేజ్ రీత్యా, లేదంటే ఆరోగ్యపరమైన సమస్యల వల్ల, లేదంటే ఒక వ్యాపారపరమైన అవకాశాల కోసం కూడా ఒక మైగ్రేషన్ వలస జరుగుతూ ఉంటుంది. లేదంటే ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం విడిపోయినప్పుడు, అంతర్గత యుద్ధాలు జరిగినప్పుడు, లేదంటే కొన్ని అంతర్గత సంఘర్షణల వల్ల, అది ఉగ్రవాదమో, మావోయిజమో, ఇంకా ఏమైనా అల్లర్ల వల్ల కూడా ఒక వలసవాదం జరుగుతూ ఉంటుంది.
మహారాష్ట్ర నుండి ప్రధానంగా తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజాం స్టేట్ లో ఉన్నప్పుడు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మరి ప్రత్యేకంగా బీహార్ నుండి మధ్యప్రదేశ్ నుండి బెంగాల్ సరోజినీ నాయుడు వాళ్ళ నాన్న అఘోరనాథ్ చట్టోపాధ్యాయ అదే 1887లో నిజాం కాలేజీ కట్టినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో ఆయన మొట్టమొదటి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. ఆయన ఎక్కడో బెంగాల్ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నాడు. స్థిరపడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని దోపిడీ చేయొద్దని తెలంగాణ ఉద్యమం జరిగింది కదా. 1969 తెలంగాణ ఉద్యమం జరిగింది. దాంట్లో మొట్టమొదటిసారిగా మరి రవీంద్రనాథ్ ఉద్యమం తీసుకొచ్చిండు. మరి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మం కేంద్రంగా, మరి ప్రత్యేకంగా మలిదేశ తెలంగాణ పోరాటంలో కూడా మరి కాసో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన ప్రాణ త్యాగం చేయడంలో ఇప్పుడు ప్రత్యేకంగా మరి అప్పుడున్న ఎవరైతే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2021 అది ఏప్రిల్ 27న ఏర్పడ్డ ఏదైతే మరి ఆ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంతకంటే ముందు తెలంగాణ ప్రజా సమితి ఉన్నది. మరి తెలంగాణ ప్రజా సమితిగా తెలంగాణ పరిరక్షణ సమితి అని, లేకుంటే సంఘర్షణ సమితి అని, ఈ విధంగా 1969 నుండి ఈ 2014 జూన్ 2 వరకు నిరాటకంగా ఉద్యమం జరిగింది. దీంట్లో తొలి దశలో 360 పైగా విద్యార్థి అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసి ఉన్నారు. మరి మలిదేశ పోరాటంలో కూడా సుమారు 1300 మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఇదంతా దేనికోసం? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నీళ్లు నిధులు నియామకాలు దోపిడీ చేస్తున్నారు అనే కదా. ఆంధ్ర పెట్టుబడిదారు వాళ్ళు, మరి ఆంధ్ర బూర్జువా, మరి ప్రత్యేకంగా వాళ్ళ వ్యాపార వర్గాలు తెలంగాణ సంబంధించిన సంపదని, విద్యా అవకాశాలని, ఉపాధి అవకాశాలని ప్రత్యేకంగా వ్యాపార పరంగా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. రాజకీయ హక్కులను కూడా కాలరాస్తున్నారనే కదా జరిగింది. ఇప్పుడు మాదిగల వాదన కూడా అదే. మాదిగల వాదన కూడా ఉమ్మడిగా ఉంటే ముందుగా చదువుకున్నటువంటి అక్షరాలు అందినటువంటి ఇటు క్రిస్టియన్ మిషనరీల నుండి కావచ్చు, లేదనంటే మరి ముందు తరంలో ఉన్న ఒక రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకున్న ఆంధ్రాలో ఉన్న కొన్ని వర్గాల నుండి, ప్రత్యేకంగా మానవ వర్గాల నుండి అక్షరాలు అంది వాళ్ళు ఉన్నత స్థాయిలోకి పోవడం అయితే ఏదైతే ఉందో, వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, యాక్టర్లు ఇట్లనే కాకుండా రాజకీయ నాయకులు కూడా వీళ్ళు అయిన్నారు. వీళ్ళు మాదిగల మరి ఉపకులాల అవకాశాలు కూడా కొల్లగొడతా ఉన్నారు. అందులో భాగంగా వర్గీకరణ పోరాటం అనేది కూడా అంశం ప్రధానంగా వినపడతా ఉంది. దీంట్లో నిజం ఉన్నది, సత్యం ఉన్నది, వాస్తవం ఉన్నది కనుకనే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది.